Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Thursday. Sri Anantakoti Brahmanda Nayaka Rajadiraja Yogi Raja Parabrahma Sri Satchitananda Sadguru Sri Sainath Maharaj ki Jai. ఆయన దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతున్నది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ వచ్చేసి జాలీ లైఫ్. ప్రతి ఒక్కళ్ళకి జాలీగా ఉండాలి, జాలీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది. దానికోసం అని చెప్పేసి అనేక మార్గాలు ఎంచుకుంటారు. చిన్నప్పుడే పిల్లలకి చదువు చెప్పాలని, చదువులో గనక హాయిగా ఉంటే లైఫ్లో స్థిరపడి మార్నింగ్ నుంచి 9 నుంచి స్టార్ట్ అయ్యి 5 o'clock అయిపోయి జాబ్ అయితే కనుక పెళ్లి చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండాలి. పెళ్ళి కూతురునిచ్చే వాళ్ళు ఆలోచిస్తారు, తర్వాత కొడుకుని పెంచే విధానం అట్లా కూతురు కూడా బాగుండాలి, మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి. ఇలా లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మన పిల్లలు హాయిగా ఉండాలి, వాళ్ళు సుఖపడాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇండివిజువల్గా పర్సన్స్ కూడా తమ లైఫ్లో సక్సెస్ అయితే హాయిగా జాలీగా ఉండాలి. అల్టిమేట్గా ఏంటంటే లైఫ్లో జాలీగా ఉండాలి అనే దానికి ప్రతి ఒక్కరికి ఇష్టం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రతకటమే కష్టం అన్న కండిషన్స్ ఉండడం వల్ల కొంతమంది చావలేక బతుకుతూ కష్టపడుతున్నారు. దట్స్ నాట్ ద లైఫ్. జాలీ లైఫ్ కావాలనుకోవడం తప్పులేదు, కానీ దానికోసం అని చెప్పి ఏదో విధంగా లంచగొండితనంతోనో తర్వాత రాంగ్ ప్రాసెస్లోనో డబ్బులు సంపాదించాలి అనుకోవడం తప్పు. తర్వాత ఎంతోమంది లాటోలు దిస్ అంతే ఏదన్నా బెట్టింగ్స్ కాసుకొని తర్వాత వ్యసనాలకు దుర్వ్యసనాలకి ఇది అది లేనిపోని మన దానికన్నా స్థాయికి మించినటువంటి కోరికలతో ఆశలతో అనవసరంగా ఎస్టిమేషన్ లేకుండా ప్రాపర్ వేలో వెళ్లకుండా ఇలా చేసుకుంటూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లైఫ్ని ఇలా చిన్నాభిన్నం చేసుకునే వాళ్ళు ఎంతోమంది రోజు చూస్తున్నాం. బెట్టింగ్తో లైఫ్లో సూసైడ్ చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. ఈ బెట్టింగ్ అనేది సంస్కృతి వల్ల జాలీగా ఉండాలి, బతకాలి అనేది దొంగతనాలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. బైకులు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా దొంగతనాల ప్రాసెస్గా తీసుకుంటారు. ఈ విధంగా తొందరగా రావాలి, బ్యాంకులకు కన్నం వేస్తున్నారు. సో ఈ విధమైనటువంటి ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే డబ్బులు వచ్చాయన్న ఉద్దేశంతో జాలీగా చేసుకుంటారు. ఆ అలవాటు కోసం మైండ్ పెడతోవ పడుతున్నది. కాబట్టి నువ్వు జాలీగా ఉండాలంటే యూ కెన్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నీకు ఒక బాధ్యత ఉండాలి. అందుకని యూ హ్యావ్ టు గో మ్యారేజ్ చేసుకోవాలి. తర్వాత మన ఉన్న బంధాలు వాళ్ళని మనం చూసుకోవాలి అన్న అభిలాషతో మనం పోరాడాలి. అప్పుడే మనలో ఉత్సాహం అనేది జనరేట్ అవుతుంది. మనం చూసుకుంటూ మనం తర్వాత యూ కెన్ కన్వర్ట్ విత్ నీకు డబ్బులు బాగా వస్తే సోషల్ సర్వీస్కి వెళ్ళి హాయిగా దాంట్లో ఆనందం చేయొచ్చు. నీకు లైఫ్ ఎలాగైనా అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు జాబ్ చేసుకుంటూ నువ్వు ఎర్న్ చేసుకుంటూ నువ్వు జాలీ చేయి, దట్స్ ఓకే, గుడ్. దానికి కూడా ఒక ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, దానికి ఒక పరిధి ఇవ్వాలి. జాలీగా ఉండాలంటే కంప్లీట్గా నేను వదిలితే కంప్లీట్ ఫ్రీ అవుతుంది. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇండివిజువల్ డిసిప్లిన్ అనేది ఒకటి ఏడవాలి. దెన్ ఓన్లీ వీ షుడ్ బి ఏబుల్ టు డూ ఆల్ దోస్ సచ్ థింగ్స్. కాబట్టి ఇండివిజువల్ బేస్మెంట్ కూడా ఏర్పరచుకుంటూ నువ్వు అనుకున్న లక్ష్యాలు అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చెడిపోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఇండివిజువల్గా కూడా కొన్ని పారామీటర్స్ తీసుకుంటూ నువ్వు సక్సెస్ అవుతూ హాయిగా తినాలి. ఎంతవరకు మ్యాక్సిమం ఒక భార్యతో ఉండాలి. 2 3 అంటే కాదు కదా, ఇట్స్ నాట్ లైఫ్, మన యొక్క కల్చర్ కాదు. సో హ్యాపీగా ఆనందంగా తినడానికి కావాల్సిన మంచి ఫుడ్, తిరగటానికి కావాల్సినటువంటి బైకు కారు ఇవి సంపాదించుకోండి, ప్రశాంతంగా ఉండాలి. అవి సాధించలేని వాళ్ళు ఉన్నంతలో హాయిగా ఉండండి. ఉన్న డబ్బుతోనే సంతృప్తి. ఒక మంత్లీ ఒక సినిమా, ఒక మంత్లీ ఒక మంచి బయట భోజనం, ఇలాంటివి సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నంతలో ఒకవేళ ఏమీ లేకపోతే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో. ఆ లక్ష్యం కోసం పాటుపడండి. అప్పుడు దాన్ని సాధిస్తున్నట్టుగా జాలీ చేయండి. అనవసరమైనటువంటి వ్యర్థ కలాపాలకు లైఫ్ని వేస్ట్ చేయకూడదు. సో జాలీగా ఉండండి, కానీ హద్దులు మీరకుండా ఉండండి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. ఫర్ మోర్ థింగ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్ యువర్ శేష్.